హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రేడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను iQOO Neo 9 Pro కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, వీడియోకి స్టార్ట్ అయ్యే ముందు జస్ట్ వీడియోకి అయితే లైక్ కొట్టండి, లేకపోతే డిస్లైక్ అయినా కొట్టండి. మన ఛానల్కి బాగా పనికి వస్తుంది. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి స్మార్ట్ సైడ్ బార్. ఇది రీసెంట్గా ఫంటచ్ OS 14లో iQOO అండ్ Vivo వాళ్ళు లాంచ్ చేసిన ఫీచర్ ఇది. ఈ ఫీచర్ని ఎనేబుల్ చేశాక మనకి సైడ్లో ఒక సైడ్ బార్ వస్తుంది. మీరు స్వైప్ చేస్తే దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని ప్రీ ఇన్స్టాల్ సెలెక్టెడ్ యాప్స్ ఉన్నాయి. ఇవి మీ ఫేవరెట్ యాప్స్ కాకపోతే అవి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ సైడ్ బార్తో ఏంటంటే మనం ఈ అప్లికేషన్స్ని ఫ్లోటింగ్ విండోస్ లేదా పాపప్ విండోస్లో ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ సైడ్ బార్ని ఓపెన్ చేయండి అండ్ ఏదైనా అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే అది ఫ్లోటింగ్ విండోలో ఓపెన్ అవుతుంది. అండ్ మీరు ఈ ఫ్లోటింగ్ అప్లికేషన్ని స్ప్లిట్ స్క్రీన్తో పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఎట్ ఏ టైం ఒక్క ఫోన్లో 3 అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మనకి యాపిల్లో కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లోటింగ్ విండోని మనం మూవ్ చేసుకోవచ్చు. అలాగే దీని ఒపాసిటీని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒపాసిటీ అంటే ట్రాన్స్పరెన్సీ లాగా. సో మీకు ఫ్రంట్లో ఎక్కువగా కనిపించకూడదు అనుకుంటే ట్రాన్స్పరెంట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ హైడ్ చేసుకోవడానికి ఒక ఇన్బిల్ట్ ఫీచర్ ఉంది. అది ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి ఆల్బమ్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఈ ఆల్బమ్స్లో మీ ఫొటోస్ ఏవైతే మీరు హైడ్ చేయాలనుకుంటున్నారో అవి సెలెక్ట్ చేసుకొని మెనూకి వెళ్ళండి. అక్కడ మీకు హైడ్ ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే ఇవన్నీ హైడ్ అయిపోతాయి. ఈ హిడెన్ ఫైల్స్ని చెక్ చేయాలనుకుంటే ఆల్బమ్ సెట్టింగ్స్ పేజ్కి వెళ్తే మీకు హిడెన్ ఫొటోస్ అని ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే మీరు ఈ హిడెన్ ఫైల్స్ని మొత్తం చూసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఈ ఫైల్స్ని అన్హైడ్ చేయొచ్చు, డిలీట్ చేసుకోవచ్చు అండ్ ఈ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఈ పాస్వర్డ్ అండ్ ఫోన్ లాక్ పాస్వర్డ్ డిఫరెంట్గా కూడా పెట్టుకోవచ్చు మీరు. సో దాట్ మీ హిడెన్ ఫైల్స్ అన్నీ కూడా మోర్ సెక్యూర్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఒక రీసైకిల్ బిన్ లాంటి ఫీచర్ కూడా ఉంది. సో ఈ ఫీచర్ అయితే బై డిఫాల్ట్ ఎనేబుల్ చేసే ఉంది. మీరు ఆల్బమ్స్ అప్లికేషన్లో ఎప్పుడైనా ఏమైనా ఫైల్స్ డిలీట్ చేస్తే అవి ఇమీడియట్గా కంప్లీట్గా డిలీట్ అవ్వవు, లైక్ పర్మనెంట్ డిలీట్ అవ్వవు. ఆ ఫైల్స్ అన్ని ఒక సపరేట్ ఫోల్డర్లోకి వెళ్తాయి. అవి మీరు ఆల్బమ్ సెక్షన్లోకి వెళ్తే రీసెంట్లీ డిలీటెడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ ఫోల్డర్ ఒక రీసైకిల్ బిన్ లాంటిది. సో మీరు డిలీట్ చేసిన ఫైల్స్ అన్ని దీంట్లోనే పడతాయి. అండ్ ఒక 1 month తర్వాత ఆ ఫైల్స్ అన్ని ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి పర్మనెంట్గా. సో మీరు ఎప్పుడైనా ఏమైనా ఫొటోస్ యాక్సిడెంటల్గా డిలీట్ చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇదంతా వద్దు, ఎప్పుడైనా ఫొటోస్ డిలీట్ చేస్తే పర్మనెంట్గా డిలీట్ అయిపోవాలి అనుకుంటే ఈ ఫీచర్ని మీరు డిసేబుల్ చేస్తే సరిపోతుంది. అది మీరు ఆల్బమ్ సెట్టింగ్స్లో చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఫోన్లో నావిగేషన్ జెస్చర్స్ ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి ఆబ్వియస్లీ. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో బై డిఫాల్ట్ మనకి 3 బటన్ నావిగేషన్ బార్ ఉంటుంది. అండ్ వన్స్ నావిగేషన్ జెస్చర్స్ ఎనేబుల్ చేశాక కింద బాటమ్ నావిగేషన్ బార్ని జస్ట్ ఒక సింపుల్ బార్తో రీప్లేస్ చేసేస్తారు. సో ఇప్పుడు మనం హోమ్ స్క్రీన్ వెళ్ళాలనుకుంటే బాటమ్ బార్ నుంచి స్వైప్ అప్ జెస్చర్ చేస్తే హోమ్ స్క్రీన్కి వెళ్తాం. అది రీసెంట్ ట్యాబ్స్కి వెళ్ళాలనుకుంటే స్వైప్ అండ్ హోల్డ్ చేయాలి సేమ్ బాటమ్ బార్ నుంచి. నెక్స్ట్ 1 step బ్యాక్ వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ స్వైప్ చేసినప్పుడు ఒక స్టెప్ బ్యాక్ వెళ్తాం. జెస్చర్స్ యూజ్ చేస్తున్నప్పుడు గూగుల్ అసిస్టెంట్ ట్రిగర్ చేయాలంటే బాటమ్ లెఫ్ట్ కార్నర్ నుంచి కానీ లేదా బాటమ్ రైట్ కార్నర్ నుంచి కానీ డయాగ్నల్గా స్వైప్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ని ట్రిగర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్విక్ షార్ట్ కట్ కూడా ఉంది. మన కింద బాటమ్ బార్ మీద స్వైప్ లెఫ్ట్ లేదా స్వైప్ రైట్ చేసినప్పుడు అప్లికేషన్స్ని క్విక్గా స్విచ్ చేయొచ్చు. ఈ పర్టికులర్ ఫీచర్ మీరు iOS డివైజెస్లో కూడా చూసుండొచ్చు. సో సింపుల్గా పనిచేస్తుంది అండ్ నైస్ షార్ట్ కట్. నెక్స్ట్ ఈ ఫోన్లో స్ప్లిట్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్ వే రీసెంట్ యాప్స్ నుంచి చేయొచ్చు. దానికోసం ఫస్ట్ రీసెంట్ యాప్స్కి వెళ్ళి అప్లికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ చూపిస్తుంది. అక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని సెలెక్ట్ చేయండి. కరెంట్లీ ఏదైతే అప్లికేషన్ సెలెక్ట్ చేస్తారో ఆ పర్టికులర్ అప్లికేషన్ స్ప్లిట్ స్క్రీన్ మోడ్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ అప్లికేషన్ మనం రీసెంట్ యాప్స్ నుంచి కానీ లేదా హోమ్ స్క్రీన్కి వెళ్ళి కూడా సెకండరీ అప్లికేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా టాగిల్స్ నుంచి కూడా స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఓపెన్ చేయొచ్చు. డైరెక్ట్గా టాగిల్స్కి వెళ్ళి స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. క్లిక్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ మోడ్ స్టార్ట్ అయిపోతుంది. థర్డ్ వే వచ్చేసి మనకి జెస్చర్ కూడా ఉంది. జస్ట్ 3 fingers తోని స్వైప్ అప్ జెస్చర్ యూజ్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఆన్ అవుతుంది. ఈ పర్టికులర్ జెస్చర్ అనేది కొన్ని ఫోన్స్లోనే ఉంది. బేసికలీ రియల్మీ, ఓపో, వివో, iQOO ఫోన్స్లో ఈ స్వైప్ అప్ జెస్చర్ ఉంది. మిగతా ఏ ఫోన్స్లో అయితే స్ప్లిట్ స్క్రీన్ మోడ్కి జెస్చర్ అయితే లేదు. సో జస్ట్ 3 fingers తోని స్వైప్ అప్ చేస్తే మనం స్ప్లిట్ స్క్రీన్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో స్మాల్ విండోస్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. దానికోసం వన్స్ అగైన్ రీసెంట్ యాప్స్కి వెళ్ళి అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ విండో అని ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ అప్లికేషన్ ఒక ఫ్లోటింగ్ విండోలో ఓపెన్ అవుతుంది. సో ఈ ఫ్లోటింగ్ విండోని అటు ఇటు జరుపుకోవచ్చు, రీసైజ్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు. మినిమైజ్ చేసినప్పుడు చిన్న పాపప్ బబుల్ లాగా కనిపిస్తుంది. వన్స్ అగైన్ దాన్ని కూడా అటు ఇటు డ్రాగ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది. ఈ ఫ్లోటింగ్ విండోని కూడా కంప్లీట్ ఫుల్ స్క్రీన్ అప్లికేషన్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బేసికలీ మ్యాక్సిమైజ్ చేస్తాం అంతే. ఫైనల్గా క్లోజ్ కూడా చేసుకోవచ్చు. వన్స్ అగైన్ ఈ పర్టికులర్ ఫీచర్ ప్రొడక్టివిటీకి చాలా పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోన్లో స్క్రీన్ షాట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో బేసిక్ వే వచ్చేసి యూజింగ్ బటన్స్. సో ఆల్మోస్ట్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో మీరు జస్ట్ వాల్యూమ్ డౌన్ ఇంకా పవర్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మీ ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో మనకి 3 ఫింగర్ స్క్రీన్ షాట్ జెస్చర్ కూడా ఉంది. జస్ట్ 3 ఫింగర్స్ యూజ్ చేసి స్వైప్ డౌన్ జెస్చర్ యూజ్ చేసినప్పుడు ఫోన్ ఆటోమేటిక్గా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఈ పర్టికులర్ ఫీచర్ అయితే బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది. ఒకవేళ పని చేయకపోతే మాత్రం ఈ టాగుల్ ఎనేబుల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో లాంగ్ స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ మనం రెగ్యులర్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. మీరు ఐదర్ బటన్స్ అన్న యూజ్ చేయొచ్చు, లేదా 3 ఫింగర్ స్క్రీన్ షాట్తో స్క్రీన్ షాట్ అన్న తీసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకున్నాక మనకి ఒక ప్రివ్యూ వస్తుంది. ఆ ప్రివ్యూ దగ్గర మనకి టేక్ లాంగ్ స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ ఉంది. జస్ట్ అది క్లిక్ చేస్తే మనం లాంగ్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీ ఫోనే ఆటోమేటిక్గా పేజ్ని స్క్రోల్ చేస్తుంది అండ్ ఎండ్కి వచ్చాక మనకి లాంగ్ స్క్రీన్ షాట్ వస్తుంది. మధ్యలోనే ఆపాలనుకుంటే కూడా జస్ట్ స్క్రీన్ టచ్ చేస్తే సరిపోతుంది. అక్కడ వరకు స్క్రీన్ షాట్ తీసేసి మనకి ఫైనల్గా లాంగ్ స్క్రీన్ షాట్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో నియర్ బై షేర్ అనే ఫీచర్ ఉంది. బేసికలీ రీసెంట్గా వచ్చే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఈ నియర్ బై షేర్ అనే ఫీచర్ ఉంది. ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని మనం ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఇంకొక ఆండ్రాయిడ్ ఫోన్కి వైర్లెస్లీ ఓవర్ వైఫై ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంతకుముందు చాలా మంది షేర్ ఇట్ అనే యాప్ని యూజ్ చేసేవారు ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. సేమ్ థింగ్ మనకి ఇన్బిల్ట్ ఫీచర్ లాగా వచ్చింది నియర్ బై షేర్ అని. సో వన్స్ ఈ పర్టికులర్ ఫీచర్ని ఎనేబుల్ చేశాక ఫస్ట్ మనం విజిబిలిటీ మోడ్ సెట్ చేయాలి. ఒకవేళ మీకు తెలిసిన ఫ్రెండ్స్ లేదా మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళతోనే షేర్ చేసుకోవాలనుకుంటే విజిబిలిటీ కాంటాక్ట్స్ కానీ సెలెక్ట్ చేయండి. ఎవరిదైనా కొత్త వాళ్ళతో షేర్ చేసుకోవాలనుకున్నట్టయితే సమ్మన్ న్యూ అని సెలెక్ట్ చేయండి. బేసికలీ విజిబిలిటీ టు ఎవ్రీవన్. సో ఈ విజిబిలిటీ టు ఎవ్రీవన్ అని సెట్ చేస్తే కొద్దిసేపటి తర్వాత ఆటోమేటిక్గా అది కాంటాక్ట్స్కి షిఫ్ట్ అయిపోతుంది. సో వన్స్ నియర్ బై షేర్ ఎనేబుల్ చేసి విజిబిలిటీ మోడ్ సెట్ చేశాక ఏదైతే ఫైల్ మీరు షేర్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని షేర్ సెలెక్ట్ చేయండి. అండ్ తర్వాత మనకి నియర్ బై షేర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనిపిస్తారు. జస్ట్ వాళ్ళ పేరు పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫైల్ ఓవర్ వైఫై ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫైల్ సైజ్ ఎంత పెద్దగా ఉన్నా కానీ ఓవర్ వైఫై త్వరగానే ఫైల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఎవరికైతే మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే టైంలో నియర్ బై షేర్ ఆన్ చేసుకుని ఉంచాలి. ఆబ్వియస్లీ వాళ్ళు ఆఫ్ చేసుకుంటే మనం పంపించలేం కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో వివో షేర్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ కూడా బేసికలీ ఫైల్ షేర్ చేయడానికి యూజ్ చేస్తారు, కానీ స్పెసిఫిక్లీ ఫర్ వివో ఫోన్స్ అండ్ ఐక్యూ ఫోన్స్. సో వన్స్ అగైన్ ఇది కూడా షేర్ ఇట్ లాంటి ఫీచరే, కాకపోతే ఓన్లీ ఫర్ వివో అండ్ ఐక్యూ ఫోన్స్. సో ఒకవేళ మీరు వివో టు వివో లేదా వివో టు ఐక్యూ లేదా ఐక్యూ టు వివో ఏదైనా ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నియర్ బై షేర్ ఈ పర్టికులర్ ఫీచర్ యూజ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ ప్రాసెస్ కూడా ప్రిటీ సిమిలర్. రెండిట్లలో సేమ్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి అండ్ మీరు ఎందులో నుంచి అయితే ఫైల్స్ పంపిస్తున్నారో ఆ ఫోన్లో ఫైల్ సెలెక్ట్ చేసుకొని షేర్ కొట్టేస్తే ఈ ఐక్యూ షేర్ లేదా వివో షేర్తో మనం ఫైల్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో నోటిఫికేషన్ హిస్టరీ అనే ఫీచర్ ఉంది. సో ఎప్పుడైనా మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఈ నోటిఫికేషన్ హిస్టరీలో రికార్డ్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా యాక్సిడెంటల్గా ఏదైనా నోటిఫికేషన్ క్లియర్ చేసినా నోటిఫికేషన్ హిస్టరీకి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఆ నోటిఫికేషన్ ఏంటనేది తెలుస్తుంది. ఏ టైంలో ఏ నోటిఫికేషన్స్ వచ్చాయనేది కంప్లీట్ హిస్టరీ ఇక్కడ సేవ్ అయి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఫీచర్ గురించి మీకు ఇంతకుముందు తెలియనట్టయితే తప్పకుండా చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ప్రైవసీ డాష్బోర్డ్ అనే కొత్త ఫీచర్ కూడా ఉంది. ఈ ప్లేస్లో మనకి ఏ టైంలో ఏ అప్లికేషన్ ఏ పర్టిక్యులర్ పర్మిషన్ని యాక్సెస్ చేసింది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక నీట్ అండ్ క్లీన్ పీరియాడికల్ టైంలో చూపిస్తుంది. సో ఏవైనా అప్లికేషన్స్ ఎనీ పర్మిషన్స్ని మిస్యూజ్ చేస్తున్నట్టు మీకు అనిపించినా లేదా ఏ అప్లికేషన్స్ ఏ పర్టికులర్ పర్మిషన్స్ని యూజ్ చేస్తున్నాయో తెలుసుకోవాలనుకున్నట్టయితే మీరు ఈ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సేమ్ ప్లేస్ నుంచి మీరు అప్లికేషన్స్కి పర్మిషన్స్ కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. లెట్స్ ఏదైనా గేమ్ లేదా రెగ్యులర్ అప్లికేషన్ లైక్ ఈఎంఐ క్యాల్కులేటర్ మన కెమెరాని కానీ మైక్రోఫోన్ని కానీ యాక్సెస్ చేస్తుంది అనుకోండి, ఆ పర్మిషన్ని డైరెక్ట్గా ఇక్కడ నుంచే రిస్ట్రిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో యాప్ పిన్నింగ్ అనే ఫీచర్ ఉంది. యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ ఫీచర్ ఆండ్రాయిడ్లో ఉంది, కానీ చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు. చాలామంది వాళ్ళ ఫోన్ని వేరే వాళ్ళకి 1 మినిట్కో 2 మినిట్స్కో ఒక కాల్ మాట్లాడుకోవడం కనుక ఇస్తారు, కానీ అవతల వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. లైక్ వాళ్ళు మీ కాంటాక్ట్స్ చెక్ చేయొచ్చు, మీ గ్యాలరీలోకి వెళ్ళి ఆల్బమ్స్ చెక్ చేయొచ్చు. సో బేసికలీ మీ ప్రైవసీని బ్రీచ్ చేస్తారు. సో ఇది అవాయిడ్ చేయడానికి యాప్ పిన్నింగ్ అనే ఫీచర్ చాలా పనికొస్తుంది. సో వన్స్ మీరు యాప్ పిన్నింగ్ అనే ఫీచర్ని ఎనేబుల్ చేశాక ఎవరికైనా వేరే వాళ్ళకి మీ ఫోన్ కొద్దిసేపటి కోసం ఇవ్వాల్సి వస్తే ఏ అప్లికేషన్ వాడుకోవడానికి అయితే వాళ్ళకి ఫోన్ ఇస్తున్నారో ఆ అప్లికేషన్ని పిన్ చేసి వాళ్ళకి ఫోన్ ఇచ్చేసేయండి. అలా చేస్తే వేరే వాళ్ళు ఏం చేసినా కానీ ఆ అప్లికేషన్ నుంచి బయటికి రాలేరు. అలా కాకుండా హోమ్ స్క్రీన్కి రావాలనుకున్నా వేరే ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకున్నా ఫస్ట్ వాళ్ళకి మీ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ తెలిసి ఉండాలి. సో బేసికలీ ఇలా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తాం. అండ్ ఫైనలీ ఏదైనా అప్లికేషన్ని అన్పిన్ చేయాలనుకుంటే మీరు నావిగేషన్ జెస్చర్స్ యూజ్ చేస్తున్నట్టయితే స్క్రీన్ బాటమ్ నుంచి 2 times స్వైప్ అప్ చేస్తే లాక్ స్క్రీన్కి వెళ్తాం. అండ్ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక యాప్ని అన్పిన్ అండ్ లాక్ స్క్రీన్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక అప్లికేషన్ అన్పిన్ అవుతుంది. ఒకవేళ మీరు నావిగేషన్ బటన్స్ యూజ్ చేస్తున్నట్టయితే బ్యాక్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయండి. వన్స్ అగైన్ లాక్ స్క్రీన్కి వెళ్తాం అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక అప్లికేషన్ అన్లాక్ అవుతుంది. ఈ యాప్ పిన్నింగ్ అనేది చాలా సింపుల్ ఫీచరే, కానీ మీ ప్రైవసీ మీకు ఇంపార్టెంట్ అయితే వేరే వాళ్ళు మీ అప్లికేషన్స్ వేరే వాళ్ళు ఎవరు మీకు తెలియకుండా మీ ఫోన్ యూజ్ చేయొద్దు అనుకున్నట్టయితే ఈ యాప్ పిన్నింగ్ అనే ఫీచర్ని తప్పకుండా వాడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో బ్లర్ రీసెంట్ యాప్స్ అనే ఫీచర్ కూడా ఉంది.
బేసికలీ ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మనం సెలెక్ట్ చేసిన అప్లికేషన్ని రీసెంట్ యాప్స్లో బ్లర్ చేస్తుంది. వన్స్ అగైన్ సో ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని మనం గ్యాలరీని, నెట్ బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇలాంటి అప్లికేషన్స్ని రీసెంట్ యాప్స్లో బ్లర్ చేయొచ్చు. ఎందుకు అంటే ప్రైవసీ కోసమే. ఎవరికైనా వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు రీసెంట్ యాప్స్లో మన అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేయకుండా, మన గ్యాలరీ చెక్ చేయకుండా బేసికలీ బ్లర్ చేసి సెక్యూర్ చేస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఫోన్లో బ్యాక్గ్రౌండ్ పవర్ కన్జంప్షన్ మేనేజ్మెంట్ అనే ఫీచర్ ఉంది. ఆటోమేటిక్గా ఈ ఫోన్ అప్లికేషన్స్ని కిల్ చేస్తూ పోతుంటుంది. చాలా మంది పట్టించుకోరు, కానీ అవసరం ఉన్న అప్లికేషన్స్ కిల్ అవుతా అంటే బాగా చిరాకులు వస్తుంటుంది. సో ఒకవేళ మీకు ఏమైనా పర్టికులర్ అప్లికేషన్స్ ఆటోమేటిక్గా కిల్ అవ్వకూడదు అన్నట్టున్నట్టయితే ఈ బ్యాక్గ్రౌండ్ పవర్ కన్జంప్షన్ మేనేజ్మెంట్కి వచ్చి ఆ అప్లికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. డోంట్ రిస్ట్రిక్ట్ బ్యాక్గ్రౌండ్ పవర్ యూసేజ్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ అప్లికేషన్ ఆటోమేటిక్గా కిల్ అవ్వదు. ఇలా చెప్పాను, కానీ నేను ట్రై చేశాను. ఈ వివో ఫోన్స్, ఐక్యూ ఫోన్స్లో అయితే అలా చేసినా కూడా అప్లికేషన్స్ ఆటోమేటిక్గా కిల్ అవుతూనే ఉంటాయి. లైక్ స్టిల్ బెటర్ దాన్ బిఫోర్, బట్ కిల్ అయితే ఆటోమేటిక్గా అవుతూనే ఉంటాయి. అది ఎప్పుడు చేంజ్ అవుతుందో ఎవరికి తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఆల్బమ్స్లో ఒక క్విక్ షార్ట్ కట్ ఉంది ఫొటోస్ని రొటేట్ చేయడానికి. సో నార్మల్గా అయితే వేరే ఫోన్స్లో మీరు ఫోటోని ఎడిట్కి వెళ్ళి అక్కడ రొటేట్ చేయాల్సి వస్తుంది. ఈ ఫోన్లో అదంతా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోటోని 2 ఫింగర్స్తో టచ్ చేసి రొటేట్ చేస్తే మీరు రొటేట్ చేసిన యాంగిల్లో ఫోటో రొటేట్ అయిపోతుంది. ఇది జస్ట్ చిన్న షార్ట్ కటే, కానీ చాలా యూస్ఫుల్ షార్ట్ కట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో చాలా డిఫరెంట్ ఫోటో ఎడిటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్లీ 2-3 ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కువ ఫోటో ఎడిటింగ్ ఆప్షన్స్ ఉండేవి కాదు. ఏం ఎడిట్ చేయాలన్నా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అలాంటి అవసరం లేదు. మనకి డిఫాల్ట్ ఆల్బమ్స్ యాప్లోనే మనకి చాలా ఫోటో ఎడిటింగ్ ఆప్షన్స్ వచ్చాయి. అందులో ఇంపార్టెంట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఎరేజర్. అప్పుడప్పుడు మన ఫొటోస్లో కొన్ని అవసరం లేని ఆబ్జెక్ట్స్ అన్ని కనిపిస్తుంటాయి. సో ఈ ఆబ్జెక్ట్ ఎరేజర్తోని అలాంటి ఆబ్జెక్ట్స్ తీసేయచ్చు. ఇది మాత్రమే కాకుండా చాలా డిఫరెంట్ ఫోటో ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఫీచర్ అయితే మీరు తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం మీ ఫోన్లో ఫొటోస్ అండ్ వీడియోస్ని హైడ్ కూడా చేయొచ్చు. సో హైడ్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి ఆల్బమ్స్ యాప్ ఓపెన్ చేయండి. తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకొని మెనూలోకి వెళ్తే మనకి హైడ్ ఆప్షన్ ఉంటుంది. జస్ట్ హైడ్ అని క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ ఫోటో లేదా వీడియో హైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ హిడెన్ ఫైల్స్ని చూసుకోవడానికి సేమ్ ఆల్బమ్స్ అప్లికేషన్లో సెట్టింగ్స్లోకి వెళ్తే హిడెన్ అని ఒక సెక్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అన్ని హిడెన్ ఫైల్స్ కనిపిస్తాయి. అయితే ఈ హిడెన్ సెక్షన్కి పాస్వర్డ్ ప్రొటెక్షన్ అయితే లేదు. కావాలంటే మీరు ఆల్బమ్స్ యాప్ని లాక్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో రీసెంట్లీ డిలీటెడ్ ఫైల్స్ అనే ఫీచర్ కూడా ఉంది. సో ఆల్బమ్స్ యాప్లో మీరు ఎప్పుడైనా ఫొటోస్ కానీ వీడియోస్ డిలీట్ చేస్తే ఆ ఫైల్స్ ఇమీడియట్గా డిలీట్ అవ్వవు. అవన్నీ మీరు రీసెంట్లీ డిలీటెడ్ ఫైల్స్ సెక్షన్లో మీరు చెక్ చేసుకోవచ్చు. సో కొన్ని రోజుల తర్వాత ఈ ఫైల్స్ అన్ని ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. లేకపోతే మీరు కావాలనుకుంటే మీరు కూడా మాన్యువల్గా ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ఫీచర్ నచ్చకపోతే, లైక్ ఫైల్స్ డిలీట్ చేసిన వెంటనే అవి మీకు డిలీట్ అయిపోవాలి అన్నట్టయితే అది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. జస్ట్ ఆల్బమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఈ రీసెంట్లీ డిలీటెడ్ ఫైల్స్ అనే ఆప్షన్ని డిసేబుల్ చేస్తే ఫైల్స్ ఇమీడియట్గా డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో వీడియో ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. వన్స్ అగైన్ ఇది ఒక బ్రాండ్ న్యూ ఫీచర్. చాలా మటుకు ఫోన్స్లో వీడియో ఎడిటింగ్ అంటే జస్ట్ వీడియోని క్రాప్ని మాత్రమే చేయగలుగుతాం. అంటే బేసికలీ వీడియో సైజ్ని, వీడియో లెంత్, డ్యూరేషన్ని తక్కువ చేయగలుగుతాం అంతే. కానీ ఈ ఫోన్లో మనకి ఇంకా చాలా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇచ్చారు. లైక్ 2-3 డిఫరెంట్ వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మల్టిపుల్ ట్రాక్స్లో డిఫరెంట్ ఆడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీడియోని స్పీడప్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనకి ఈ ఫోన్లో వీడియో ఎడిటింగ్కి సంబంధించి చాలా టూల్స్ ఉన్నాయి. సో మీరు తప్పకుండా చూస్ చేయండి. యూజువలీ పెయిడ్ అప్లికేషన్స్లో ఉండే చాలా ఫీచర్స్ మనకి ఫ్రీగా ప్రీ ఇన్స్టాల్ వస్తున్నాయి. సో ఈ ఫీచర్ మీరు తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో వీడియో కంప్రెషన్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో లెట్స్ సే మీరు 1080pలో వీడియో రికార్డ్ చేశారనుకోండి, వీడియో ఫైల్ సైజ్ పెద్దగా ఉంటుంది. అదే ఫైల్ని మీరు వాట్సాప్లో కానీ జీమెయిల్లో కానీ పంపించాలనుకుంటే ఫైల్ సైజ్ పెద్దగా అయిపోయి మీరు పంపించలేకపోవచ్చు. అండ్ పంపించాలనుకున్నా కానీ కూడా చాలా డిలే అవ్వచ్చు. సో ఆ వీడియోని మీరు కంప్రెస్ చేసి క్వాలిటీ రెడ్యూస్ చేస్తే సైజ్ కూడా ఆబ్వియస్గా రెడ్యూస్ అవుతుంది. ఇంతకుముందు అయితే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేయాల్సి వచ్చేది, లేకపోతే ఆ వీడియోని సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకొని దాన్ని కంప్రెస్ చేసి మళ్ళీ పంపించాల్సి వచ్చేది. ఇప్పుడు అదంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీ ఫోన్ నుంచే ఒక 1080p వీడియోని 720p లేకపోతే 360pలోకి కంప్రెస్ చేసేసి ఫైల్ సైజ్ రెడ్యూస్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వన్స్ అగైన్ ఇది న్యూ ఫీచర్ అండ్ చాలా పనికొచ్చే ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫోన్లో స్క్రీన్ రిఫ్రెష్ రేట్ని కూడా చేంజ్ చేయొచ్చు. బై డిఫాల్ట్ స్మార్ట్ స్విచ్ సెట్ అయి ఉంటుంది. సో మీరు చేసే పనిని బట్టి మీ ఫోన్ ఆటోమేటికల్గా స్క్రీన్ రిఫ్రెష్ రేట్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఫీచర్ బాగానే పనిచేస్తుంది అండ్ ఇది యూజ్ చేయడం వల్ల బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. కానీ మీకు ఫిక్స్డ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కావాలి అనుకున్నట్టయితే మీరు ఇక్కడ నుంచి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చేంజ్ చేసుకోవచ్చు. హై స్క్రీన్ రిఫ్రెష్ రేట్ పెట్టుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ బ్యాటరీ మీద కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. అదే మీరు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 Hzకి పెట్టుకుంటే బ్యాటరీ సేవ్ అవుతుంది, కానీ మీకు రెగ్యులర్ స్క్రీన్ లాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ యాప్స్లో మనకు ఒక క్విక్ షార్ట్ కట్ ఉంది. ఇక్కడ మనం పించ్ ఇన్ లేదా పించ్ అవుట్ చేసినప్పుడు రీసెంట్ యాప్ స్టైల్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇప్పటికైతే మనకి జస్ట్ 2 డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి అండ్ దాన్ని పించ్ ఇన్ పించ్ అవుట్ జస్ట్తోని స్విచ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో డార్క్ మోడ్ కూడా ఉంది. సో బేసికలీ ఈ మధ్య వచ్చే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్లో డార్క్ మోడ్ ఉంటుంది. అండ్ వన్స్ మీరు డార్క్ మోడ్ ఎనేబుల్ చేశాక కంప్లీట్ సిస్టమ్ యూఐ మొత్తం డార్క్ మోడ్కి లేదా డార్క్ థీమ్కి చేంజ్ అయిపోతుంది. మన నోటిఫికేషన్ ఏరియా, సెట్టింగ్స్, సిస్టమ్ యాప్స్ లైక్ ఫోన్ కానీ, SMS కానీ, గూగుల్ అప్లికేషన్స్ కూడా చాలా అప్లికేషన్స్ కూడా ఆటోమేటిక్గా డార్క్ మోడ్కి స్విచ్ అయిపోతాయి. కావాలనుకుంటే మీరు ఈ డార్క్ మోడ్ని ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ కూడా అయ్యేటట్టు షెడ్యూల్ చేసుకోవచ్చు. బేసికలీ డార్క్ మోడ్ యూజ్ చేస్తే ఫోన్ స్లైట్లీ బ్యాటరీ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అండ్ చూడడానికి కూడా చాలా నీట్గా క్లీన్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫాల్ట్ యాప్ మేనేజ్మెంట్ చూపిస్తాను. సో ఈ ప్లేస్ నుంచి మనం డిఫాల్ట్ బ్రౌజర్, డిఫాల్ట్ హోమ్ లాంచర్, డిఫాల్ట్ ఫోన్ డైలర్, డిఫాల్ట్ SMS అప్లికేషన్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. ఏమవుతుందంటే అప్పుడప్పుడు మన ఫోన్లో మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఫోన్ డైలర్ లేకపోతే కాల్ చేయాలనుకున్నా, SMS చేయాలనుకున్నా ఈ ఫోన్ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటుంది ఏ అప్లికేషన్ యూజ్ చేయాలి ఈ పని కోసం అని చెప్పి. సో మీరు యాక్సిడెంటల్గా ఏదైనా తప్పు అప్లికేషన్ సెట్ చేసినప్పుడు అది కరెక్ట్ చేసుకోవడానికి ఇక్కడికి రావచ్చు. సో డిఫాల్ట్ బ్రౌజర్, డిఫాల్ట్ ఫోన్ డైలర్ అవన్నీ ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో ఫ్లాష్ లైట్ నోటిఫికేషన్స్ అనే ఫీచర్ కూడా ఉంది. అండ్ వన్స్ మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశాక ఎవ్రీ టైం మనకి కాల్ వచ్చినప్పుడు కానీ, SMS కానీ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి కెమెరా ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. ఈ మధ్య వచ్చే ఫోన్స్ చాలా వాటికి LED ఇండికేటర్ లేదు కాబట్టి ఈ ఫ్లాష్ లైట్ నోటిఫికేషన్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు స్టేటస్ బార్ పైన బ్యాటరీ పర్సెంటేజ్ డిస్ప్లే చేయాలనుకున్నట్టయితే ఈ పర్టికులర్ టాగిల్ ఎనేబుల్ చేయండి. బై డిఫాల్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ కనిపిస్తుంది. ఒకవేళ కనిపించకపోతే ఈ టాగిల్ ఎనేబుల్ చేయగానే కనిపించేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోన్లో స్క్రీన్ క్యారసెల్ లేదా లాక్ స్క్రీన్ పోస్టర్ని ఎలా డిసేబుల్ చేయాలో చూపిస్తాను. మనకి బై డిఫాల్ట్ ఈ ఫోన్లో లాక్ స్క్రీన్ వాల్పేపర్స్ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. జస్ట్ మనం స్క్రీన్ ఆఫ్ చేసి ఆన్ చేసిన ప్రతిసారి మీరు డిఫరెంట్ వాల్పేపర్ చూస్తుండొచ్చు. కొందరికి ఈ ఫీచర్ నచ్చచ్చు, కొందరికి ఈ ఫీచర్ నచ్చకపోవచ్చు. సో ఈ పర్టికులర్ ఫీచర్ని కంప్లీట్గా తీసేయాలనుకుంటే మనం లాక్ స్క్రీన్ సెట్టింగ్స్కి వెళ్ళి తీసేయచ్చు. ఒకవేళ ఈ ఫీచర్ ఎవరికైనా నచ్చినట్టయితే దీన్ని కాన్ఫిగర్ చేసుకొని మీకు నచ్చిన వాల్పేపర్స్ మాత్రమే లాక్ స్క్రీన్ మీద వచ్చేటట్టు కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్లో అన్లాక్డ్ టర్న్ ఆఫ్ లాక్డ్ ఫోన్ అనే ఒక ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫీచర్ ఉంది. ఎప్పుడైనా ఎవరైనా వాళ్ళ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు జనరల్గా జరిగేది ఏంటంటే దొంగ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. సో ఇది ప్రివెంట్ చేయడానికి ఈ ఫీచర్. సో ఈ ఫీచర్ని మీరు ఎనేబుల్ చేశారనుకోండి, ఎవరైనా ఫోన్ని రీస్టార్ట్ లేదా పవర్ ఆఫ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫోన్ని అన్లాక్ చేసిన తర్వాతనే చేయగలుగుతారు. సో ఒకవేళ ఎవరైనా మీ ఫోన్ దొంగలించినా కానీ ఇమీడియట్గా స్విచ్ ఆఫ్ అయితే చేయలేరు. రీసెంట్గా వచ్చే ఏ ఫోన్స్లో కూడా బ్యాటరీ ఇమీడియట్గా తీయరాదు కాబట్టి అట్లీస్ట్ కొద్దిసేపటి వరకు అయితే మీరు కాల్ చేసి ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఈ ఫోన్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఏమైనా నేను మిస్ చేస్తున్నట్టయితే నాకు కమెంట్ చేసి తెలియజేయండి, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం.